యేసుక్రీస్తు ప్రార్థన అనే కొండ ఎక్కడానికి లేక ప్రార్థనలో ప్రవేశించడానికి ఓ ముగ్గురిని వెంట పెట్టుకొని ఆయన వెళ్ళాడు. అయితే ప్రభు ప్రార్థన కొరకు ఓ ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. ప్రార్థన చేయటం కొరకు, తండ్రితో మాట్లాడటం కొరకు. అయితే ఆయన ఒక్కడిగా కాకుండా ఓ ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. మనం ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళేటప్పుడు వాక్యం వినడానికే సహకారుగా ఉండటం కొరకు ఒకరినో ఇద్దరినో ఖాళీగా ఉన్న వాళ్ళని తీసుకెళ్తాం. కానీ యేసుక్రీస్తు వాక్యం వినడం కొరకు కాదు, కానీ ప్రార్థన చేయడానికి వెంటబెట్టుకుని వెళ్ళి వాళ్ళలో ఆ ప్రార్థన అనుభవం ఎవరిలో అంటే పేతురు, యాకోబు, యోహానులో ఓ బలమైన ప్రార్థన ఆత్మను వారు కలిగి ఉన్నారు. వారు ప్రార్థన కొరకు పురికొల్పబడవలసిన వారు. అందుకని వారు ముగ్గురిని వెంటబెట్టుకొని ఒక చిన్న టీమ్గా, ఒక చిన్న బృందంగా వారు కొండ మీదకి వెళ్ళడం జరిగింది. ప్రభు వెంటబెట్టుకుని వెళ్ళాడు. అంటే ఇంకా ప్రేయర్ సపోర్ట్ చేయడానికి. ఏ ఇల్లు ఒక కర్ర మీద నిలబడదు. ఒక ఇల్లు కట్టబడాలంటే చుట్టూ గుంజలు ఉండాలి. అలాగే ఓ ప్రార్థన, ఓ బలమైన ప్రార్థన మంట రేపబడాలంటే మన ఒక్కరమే సరిపోం. యేసు ప్రభువే ఒక ప్రేయర్ టీం కలిగి ఉన్నాడు. ఆయన ఒక ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, ప్రార్థన కొరకు కనీసం ఒక్క ముగ్గురినైనా మనం తయారు చేసుకోవాలి. యేసు ప్రభు వాళ్ళు ప్రార్థనా పరులు, ఆయన వలె ప్రార్థనా పరులు కాకపోవచ్చు, వాళ్ళు నిద్రమత్తు కలిగిన వారే కావచ్చు, కొంచెం బద్ధకస్తులే కావచ్చు, సోమరితనమే కావచ్చు, కానీ ఆయనతో వెళ్ళటానికి ఇష్టపడిన వాళ్ళు. ఆయనతో ప్రార్థన అనేసరికి సరే ప్రభు అన్నాడు, నేను కూడా వస్తాను. వాళ్ళు ముగ్గురిని వెంట పెట్టుకొని వారిని రేపడం కొరకు, తన యొక్క ప్రార్థన అనుభవాన్ని చూచి వాళ్ళు కూడా నేర్చుకోవడం కొరకు, ఒక బలమైన ప్రార్థన అనుభవంలోకి వారు కూడా రావాలనే ఉద్దేశంతో ప్రభువు వారిని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళాడు. మొత్తం మీద నలుగురుగా కొండ మీద ఉన్నారు. మన ప్రార్థనలో ఇతరులను కూడా ఏకీభవించేలాగా చెయ్యాలి. మనం వ్యక్తిగత ప్రార్థన ఉండాలి తప్పకుండా. వారిని విడిచిపెట్టి ఇంటి వేత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేసిన అనుభవం కూడా ఉంది. హల్లెలూయా. అలా ప్రార్థన చేసిన అనుభవాలు ఒంటరిగా ఉండెను, ఒంటరిగా మెట్టన ఉండెను. ఎందుకు ఒంటరిగా ఉన్నావు ప్రభు అంటే ప్రార్థనలో ఆయన ఒంటరిగా ప్రార్థన చేశాడు, ఒక టీముగా కూడా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, చేస్తున్నాడు. మనం ఒంటరిగాను ప్రార్థన చేయాలి, కుటుంబంగా ప్రార్థన చేయాలి, సంఘముగా ఇలా కూడినప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థనకి ఆటంకాలు వస్తాయండి ఖచ్చితంగా, ఇప్పుడు వచ్చినట్టుగా అలాంటివి వస్తూ ఉంటాయి. ప్రార్థనకే ఆటంకం వస్తాయి. ఒక నలుగురు కుర్రోళ్ళు వచ్చి తాగుబోతులుగా ఇక్కడ కనుక ఎవడైనా ఇక్కడ మందు తాగుతూ ఉంటే ఒక్కడ ఆపడం, ఇక్కడ రికార్డింగ్ డ్యాన్సులు ఎత్తే ఆపరు, కానీ ప్రార్థన చేస్తే ఆపుతారు. ఇక్కడనే కాదు, ఎక్కడైనా ఇలాంటి తంతు జరుగుతుంది. బలమైన ప్రార్థన ఆత్మ రేపబడాలి, బలమైన ప్రార్థన ఉండాలి అని ఎవరైతే ఆ ప్రార్థన మండిస్తూ ఉంటారో, ప్రార్థనలో కొనసాగుతారో, అలాంటి ప్రార్థనలకి అభ్యంతరాలు, ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అందుకనే మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా నిమిత్తము అని దేవుని వాక్యంలో వ్రాయబడి, ఏ విధము చేతనైనను ప్రార్థనకు ఆటంకం లేకుండా ఉండేలాగా రానున్న రోజుల్లో మనము మన నివాసాలను అలా ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా.
ఇప్పుడు కొండ మీదకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరైనా అడుగుతారండి కొండ మీద? ఇప్పుడు కొండ మీద ఎందుకు అంత గట్టి చేస్తున్నావు, ఎందుకు అంత సౌండ్, ఎందుకు అలా ఏంటి మాట్లాడుతున్నారు ఏంటి అని ఇలా ఎవరన్నా ఆక్షేపం చేయగలుగుతారా? అందుకనే మనకి ఇలాగా దేవుణ్ణి గణపరచడానికి పరిపూర్ణంగా ఏదైనా ఒకటి ఉండాలి. ఇక ఎవ్వరు మన జోలికి రాకుండానట్లుగా. అలాగే మనకంటూ ప్రార్థన చేసుకోవడానికి ప్రత్యేకంగా మనం ఎలా చేసుకుంటామో, చిన్నగా చేస్తామో, పెద్దగా చేస్తామో, అన్య భాషలో చేస్తామో, నాట్యమాడుతూ చేస్తామో, ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తామో అనవసరం. ఇతరులకి ఎలా చేసినా కానీ అభ్యంతరం రాకుండానట్లుగా ఆ పరిస్థితుల్ని మనమే క్రమపరుచుకోవాలి, ఆటంకం లేకోకుండా. హల్లెలూయా. ఇది నిజంగా ప్రార్థనా మందిరమే అయితే అంటే నా ఉద్దేశం మొత్తం క్లోజ్ చేసేసి సౌండ్ ప్రూఫ్ చేసేద్దాం మన చేతుల్లో ఉంటే. సౌండ్ ప్రూఫ్ అంటే ఇంకా మనం లోపల బాక్సులు పెట్టి చేసుకున్నా ఇంకా పిన్ డ్రాప్ సైలెంట్. సినిమా థియేటర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చిన్న సౌండ్ కూడా బయటికి పోకు. కాకపోతే అలా ఓపెన్గా ఉండటం వల్ల, ఇక ఇలా రేకులు ఉండటం వల్ల ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతాం. అంటే ఇలా ప్రార్థనలే అడ్డుపడి ఆపేయడం వలన దానివల్ల వాళ్ళకి కూడా నష్టం వచ్చేస్తుంది, కీడు వస్తుంది. ఆ కీడు వారి మీదకి మనం తెచ్చిన వారుగా కాకుండా మనము కూడా కాస్త దేవుని ఆలోచన చేత నడిపించబడాలి. హల్లెలూయా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ప్రభు అందుకనే ఎక్కడ ఊళ్ళో ఎక్కడో కాకుండా ఆ ముగ్గురిని తీసుకొని కొండెక్కాడు ఆయన. నేను ఇలా ప్రార్థన చేయడానికి ఎక్కడికో వెళ్ళి ప్రార్థనలు చేయాలని ఆశ ఉంటుంది నాకు, కానీ నాతో వచ్చేవాళ్ళు లేరు, అలా వచ్చి సిద్ధపడ్డవాళ్ళు లేరు. అందుకనే ఇలాగా మనం వాళ్ళతో మాట్లాడిపించుకుంటే ఏదో అలాగా చేస్తున్నాం. ఇక్కడ నాతో వచ్చేవాళ్ళు సిద్ధంగా ఉన్నారనుకోండి, ఎక్కడికైనా తీసుకెళ్ళి ప్రశాంతంగా ఏ పొలాల్లోనో ఏ మామిడి తోటలోనో ఏకమయ్యి ఇంక మన ఇష్టం అనమాట. ఇక ఆత్మలో వర్ధిల్లటానికి ఎన్నో బయలుపరచబడవలసిన సత్యాలు కూడా ఆగిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల వల్ల. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తుంటే, ఆత్మలో ఉంటుంటే, ఆత్మలో నడుస్తుంటే జరిగేది ఏంటంటే దేవుని ప్రత్యక్షతలు వస్తాయి, దర్శనాలు చూస్తాం, స్వరం వింటాం. కానీ అవన్నీ ఆగిపోతున్నాయి. పరిశుద్ధాత్మలో మనం లీనమయ్యే కొలది అవన్నీ జరుగుతాయి. ఆత్మ వశములోకి వెళ్ళిపోయే కొలది అవన్నీ మన జీవితంలోకి ప్రభు విడుదల చేస్తాడు. కానీ అవన్నీ పొందకుండా దూరం అయిపోతున్నామంటే ఇగో ఇలాంటి కారణాల చేత అంతే. హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే మీరు చేయాల్సిన ప్రార్థనకి ఆటంకం లేకుండా, మేము ఎప్పుడు కూడుకున్నా ప్రార్థనకు ఆటంకం లేకుండా చేయండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. అభ్యంతరం రాకూడదు ప్రార్థనకి. ఎందుకంటే ప్రభుతో మాట్లాడుతున్నాం మనం. హల్లెలూయా. మనం ప్రభుతో మాట్లాడుతున్నామండి. ఎవరో వచ్చి దాన్ని ఆపి అది వాళ్ళకి గోలగా అనిపిస్తుంది అంతే. మనం దేవునితో మాట్లాడే మాటలు ఇతరులకి గోలగా అనిపిస్తుంది. చూడండి, దానియేలు ఇట్టి శాసనము చేయబడినని తెలిసినా కానీ 30 రోజులు ఎవ్వరూ ప్రార్థన చేయకూడదు, ఎవ్వరికీ ప్రార్థన చేయకూడదు అనే ఒక చట్టం ఆ బబులోను సామ్రాజ్యంలో పుట్టినప్పుడు దానియేలు కనీసం ఒక 30 రోజులు కాదు కదండి, 3 గంటలు ఉండలేకపోయాడు. రోజు 3 సార్లు ప్రార్థన చేసుకోవడం అలవాటు దానియేలుకి. ప్రార్థన చేస్తున్నాడు. సర్లే ఈరోజు కొంచెం బయట పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఒకసారే చేద్దాంలే, మిగతా టైం ఆపేద్దాం అని అనుకోలేదు. యథావిధిగా యెరూషలేము తట్టు తనకి ఇంటి గది పై గది కిటికీలు తెరిచి ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు. శత్రువులు దానియేలుని పట్టించాలి అని ఏ విషయాన్ని వెతుకుతున్నారో తెలుసండి. అతడు ప్రార్థన చేస్తాడేమో, పట్టించేద్దాం. అసలు ప్రార్థన చేయకూడదనే చట్టాన్ని తెచ్చినోళ్లే
వాళ్ళు ఆ మతోన్మాదులు. కానీ దానియేలు 3 రోజులు కాదు, 3 గంటలు ఉండలేకపోయాడు, ప్రార్థన చేస్తున్నాడు యథావిధిగా. అంటే కిటికీ తలుపులు తెరిచి, యెరూషలేము తట్టు తన కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేస్తున్నాడంటే ఓపెన్గా ఉన్నాడనమాట. నిన్న చెప్పాను చూడండి, గంభీరమైన జీవితం, అరామరా లేకుండా, సర్లే రహస్యంగా చేద్దాంలే చట్టం ఉంది కదా, తలుపులే తీసుకొని చేద్దాంలే కాదు. గంభీరమైన జీవితంలో దానియేలు యొక్క విధానం ఏమిటంటే, అతడు ఏమాత్రం కూడా జడవకుండా యథావిధిగా, అంటే తాను చేసే ప్రార్థన తనకు ధైర్యాన్ని ఇస్తుంది. అందుకని మనం సింహము వంటి ధైర్యము కలిగిన వారిగా మార్చబడాలి. హల్లెలూయా. సింహము వంటి ధైర్యం ఎక్కడ కలుగుతుందంటే ప్రార్థనలోనే కలుగుతుంది. ప్రార్థనా పరులు ధైర్యవంతులై ఉంటారు. దానియేలు యొక్క ధైర్యం ఏమిటంటే అదే అతని ప్రార్థనే అతనికి ధైర్యాన్ని ఇస్తుంది. చూడండి ఆ మాటలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. అంటే యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండటం అంటే యెరూషలేము దేవుని ఆలయం కాబట్టి దేవుని మందిరం వైపు కిటికీలు తెరవబడ్డాయి. దేవుని మందిరం పాత నిబంధనలో వాళ్ళు నిర్మించిన ఆ మందిరమే దేవుని మందిరం. కానీ క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు మనల్ని కడుతున్నాడు, మనమే దేవుని మందిరం. పాత నిబంధనలో ఇదిగో ఇలాంటిది మందిరం, హల్లెలూయా. కానీ క్రొత్త నిబంధనలో మనము దేవుని మందిరం, హల్లెలూయా. మనము దేవుని మందిరమయ్యాం. దాన్ని చీపురు కడుతుంది. క్రొత్త నిబంధనలు మనం దేవుని మందిరమై ఉన్నాం. ఇప్పుడు మందిరం అనగా దేవుడి నివాసం, అది దేవుని ఇల్లు, దేవుడు నివసిస్తున్న స్థలం, అది దేవుడున్న చోటు, దేవుడున్న వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. తన దేవుని యొక్క దిక్కు దానియేలుకు తెలుసు. తన దేవుడు ఎక్కడున్నాడో దానియేలుకు తెలుసు. దానియేలుకు దిక్కు దేవుడే అని తెలుసు. తన యొక్క దిశ దేవుడి వైపే ఉండాలని తెలుసు. అందుకనే దేవుణ్ణి ఎరిగిన వాడై సిగ్గుపడక, భయపడక, ధైర్యంతో ప్రార్థనలో కొనసాగుతున్నాడు. ఏం చేస్తున్నాడు చూడండి. 11 ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ప్రార్థనలో ఒక భాగము స్తుతించుట, హల్లెలూయా. మొన్న ఓ మాట చెప్పాను, ప్రార్థన అంటే చెప్పండి అమ్మా, అదే మూడు అనుభవాలు చెప్పాను కదా. ప్రార్థనలు ఏముండాలి? స్తుతి ఉండాలి, వాక్యానుసారమైన ప్రార్థన ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపు, అప్పుడు అది ప్రార్థన అవుతుంది. అలాగే ప్రార్థన అంటే ఇంకోటి కూడా చెప్పాను నేను. ప్రార్థన అంటే ఏంటి? అది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన అంటే తిరిగి దేవుని యొద్ద నుండి స్వరం వినడం ప్రార్థన. మనం 1 గంట సేపు ప్రార్థన చేసాం, అన్నీ అడిగిన తర్వాత యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేనని లేచి వెళ్ళిపోవడం కాదు. ఇంకో 1 గంట వెయిట్ చేయాలి. ఒకవేళ గంటే నీ ప్రార్థన అయితే, గంట టైం పెట్టుకుంటే అరగంట ప్రార్థించి అరగంట దేవుని దగ్గర
మౌనంగా కనిపెట్టాలి. అలా దేవునితో అలా సహవాసం. ఎందుకంటే మనము మాట్లాడటమే కాదు, ప్రార్థనలో అటు నుండి కూడా స్వరం రావాలి, అటు నుండి కూడా దేవుని స్వరం వినాలి. అంతే, ప్రార్థనలో వినే స్థాయికి వెళ్ళాలి. మనం చెప్పే స్థాయి కాదండి ప్రార్థన అంటే, వినే స్థాయి. దేవుని స్వరము వినే స్థాయికి లేపబడాలి మనం ప్రార్థనలో. మొదట ఇప్పుడు మనమే చేస్తున్నాం, మనమే మాట్లాడుతున్నాం ప్రార్థన అంటే. ఇప్పుడు మనము మాట్లాడగా ప్రార్థనలో ఎదగగా ఇక మన మాటలు తక్కువ అవ్వాలి, దేవుడే అధికంగా మాట్లాడాలి. అదే ప్రార్థన జీవితం. హల్లెలూయా. ఇక ఆయన సన్నిధికి వెళ్ళిపోవటం అలాగుంటే ఇంకా ఆయన చెప్తూ ఉంటాడు, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మన ప్రార్థన కొంచెముగా ఉంటుంది, స్తుతులు అధికముగా ఉంటాయి. ఆయన మాట్లాడతాడు కదండి, ఆయన మాట్లాడేటప్పుడు థ్యాంక్ యూ ప్రభువా స్తోత్రం, ఇంక స్తుతిస్తాం. ఇంకా ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తూ ఉంటాడు, సంగతులు బయలుపరుస్తాడు. ఇంకప్పుడు మనం స్తుతించడమే దేవుణ్ణి. హల్లెలూయా. ఈ అనుభవం ప్రార్థనలో అత్యున్నతమైన అనుభవమై ఉన్నది. అత్యున్నతమైన స్థాయి అన్నమాట. ప్రార్థనలో ఎన్నో స్థాయిలు ఉన్నాయి, ఇది అత్యున్నతమైన స్థాయి. దేవుని నుండి వింటూ స్తుతించడం. మనం స్తుతించి మనం చెప్పాల్సింది చెప్పేసి ఆమేన్ అని చెప్పి వెళ్ళిపోవడం కాదు, కానీ మనం స్తుతిస్తూ చెప్పాల్సింది చెప్పిన తర్వాత వెయిట్ చెయ్యాలి, నిరీక్షించాలి, ప్రార్థనలో కనిపెట్టాలి. అప్పుడు ఆయన తిరిగి రిటర్న్ మాట్లాడాలి. ఆయన మాట్లాడినప్పుడు మనం మళ్ళీ స్తుతించాలి. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు ప్రార్థించుచు స్తుతించుచు ఉన్నాడంట తన దేవునికి. ఇది జరుగుతుందండి తన పై గది కిటికీలో, తన గదిలో ఇది జరుగుతుంది. మన గదుల్లో అంటే ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన స్థలం అది. దానియేలు యొక్క ప్రార్థనా గది అది. హల్లెలూయా. మీరెప్పుడు ఇల్లు కట్టుకున్నా, మీకు ఏ ఇల్లు ఇచ్చినా దేవుడు ఒక ప్రార్థన కొరకు మాత్రం ఒక గదిని ఏర్పాటు చేయండి ఖచ్చితంగా. అది సౌండ్ ప్రూఫ్గా చేసేసుకోండి. యేసునామం డబ్బులు ఖర్చు అయినా పర్లేదు. ఒక ఏసీ పెట్టుకుంటారో లేకపోతే అక్కడ గాలి వచ్చి ఏర్పాటు ఉంటే పర్వాలేదు, ఏసీ ఉంటేనే మంచిది. ఎందుకంటే తలుపులు వేసేస్తే ఇంక మన మాట బయటకు పోకూడదు. అంతే, మనం గట్టిగా ప్రార్థన చేసిన, ఆరాధన చేసుకున్నా, ఏం చేసుకున్నా ఇంకా అవతలకి ఏం తెలియకూడదు. అంతే, ప్రార్థన గదిని ఏర్పాటు చేయండి దేవుని బట్టి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒకరోజు ఆయన ఆశీర్వదించిన రోజు, ఇల్లు కట్టుకునే రోజు, అదిగో ప్రార్థన కొరకు పైన ఒక గది వేసేయండి. హల్లెలూయా. షూనేమీరాలి ఇంటి పైన ఎలీషాకి దైవజనుడికి ఒక గది వేసారు. హల్లెలూయా. ప్రార్థన కొరకు ఒక గది ఉంది, దైవజనుడి నివాసం. దేవుడు మనకి ఇస్తే అలాగే నేను ఎప్పుడు ఇల్లు కట్టినా సేవకులకి మన దగ్గరకు వచ్చి పోతూ ఉంటారు కాబట్టి సేవకులు అలాగ ఒక ఏసీ రూమ్ అది ఏర్పాటు చేయాలని ఎంతో ఆశ. ఇంకా అది ప్రార్థనకి సేవకుడికి నేను ఉంటాను అట్లా. హల్లెలూయా. అలాంటి ఆశ ఉంది, దేవుడు తీరుస్తాడు. మీరు విశ్వాసులుగా మీరు ఎప్పుడు గృహం కట్టుకున్నా ఆ గృహం పైన ఫ్యూచర్లో మీ పిల్లలు కట్టుకున్నా లేక మీరు కట్టుకున్న పైన మాత్రం ఎప్పుడు మీ పిల్లలు కూడా చెప్పాలి, ప్రార్థన గదిని ప్రత్యేకపరచండి అని చెప్పాలి. ఈ ప్రార్థన ప్రత్యేకంగా ఉండాలంటే ప్రత్యేకమైన స్థలము కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇంటి పైన. దాని కొరకు ఖర్చు పెట్టాలి, దాని కొరకు ప్రయాసపడాలి, ప్రార్థన చెయ్యాలి ఇప్పటి నుండే. చూడండి దానియేలుకు ఒక గది చూడండి, 10వ వచనం మళ్ళీ చదవండి. తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. తన ఇంటి పైగది కిటికీలు, మేడ మీద పైన అప్పర్ రూమ్, అదే ప్రేయర్ రూమ్, అదే మేడగది. అలా ఉండాలి మనకి. ఇంటి పైన చక్కగా ప్రశాంతంగా దేవుని బిడ్డలారా, ఎంత ఆహ్లాదకరంగా ఎంత అందంగా ఉంటుంది చూడండి, ఎంత సుందరంగా ఉంటుందో ఆ అనుభవం. మీకంటూ ప్రార్థన గది, ఒక చిన్న గది ఉండదు,
మీ ఇంట్లో నలుగురు ఉన్నారా, నలుగురు ఆ గదిలో పట్టేటట్లుగా ఒక ప్రార్థన చేసుకునేటప్పుడు నలుగురికి సరిపడేంత రూము, మనకు బెడ్రూమే కట్టుకుంటాము, లేక డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటాము, లేకపోతే ఒక కిచెన్ కట్టుకుంటాం, అన్నీ ఏర్పాట్లు, మరి బాత్రూమ్ అన్నీ మనిషి శుభ్రపడటానికి ఒక బాత్రూమ్ సెట్ చేసుకుంటున్నాడు కదండి. తన యొక్క చండాలం అంతా వదలడానికి ఒక బాత్రూమ్ ఏర్పాటు చేస్తే, దేవుని యొద్ద నుండి పొందుకోవడానికి ఒక గది ఉంటే తప్పేంటి చెప్పండి? హల్లెలూయా. దేవునితో మాట్లాడుకోవడానికి ఒక చక్కటి గదిని ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది, కుటుంబాలకు ఇంకా దేవునికరంగా ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు ఎవరైనా అప్పుడు ఇలాగా యేసయ్య ముగ్గురిని వెంట పెట్టుకొని కొండకి వెళ్ళాడు చూడండి, అలాగే మీరు ప్రార్థనా పరులు తయారు చేసుకుంటే, ఎందుకు మన ప్రార్థన రూమ్ ఉంది కదా, ప్రేయర్ రూమ్లోకి వెళ్ళిపోదాం ఈరోజు అని ఒక ఇద్దరు ముగ్గురు మీ ప్రార్థనా సహకారులు తెచ్చుకొని అందులో ప్రార్థన చేయొచ్చు చక్కగా. ఈ అనుభవం కొరకు ప్రార్థన చేయండి, తప్పకుండా దేవుడు ఆశ తీరుస్తాడు. హల్లెలూయా. ఇంకా ఆ రూమ్ అద్దెకి ఇవ్వడం లేకపోతే ఇంకోటి కాదు, కేవలం ప్రార్థన అంతే. ప్రార్థనలో మండుటకు, ప్రకాశించుటకు, హల్లెలూయా, ఆత్మలో మండుటకు అలాంటి గదులు దేవుడు మనకి ఇచ్చునుగాక. దానియేలుకి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి రూమ్ ఉంది, అలాగే దానియేలుతో కలిసి ప్రార్థన చేసే ఒక టీం కూడా ఉంది. వారెవరో చెప్పండి, ఏం పేరు వారి పేరు? షద్రకు, అననీయ, అజర్య, మిషాయేల్, ముగ్గురు ఉంటారు. వారికి దేవతల పేర్లు పెట్టారు, అదే షద్రకు, మేషక్, అబేద్నెగో అని. దానియేలు అనేది కూడా దానియేలు పేరు ఏంటంటే బెల్తెషాజర్ కదా. హల్లెలూయా. అంతేకాదు, అంటే అవి దేవుడి పేర్లు, యూదుల పేర్లు, కానీ దానియేలు అనే పేరు కూడా వీళ్ళు పెట్టిందే, దేవతల పేర్లు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, షద్రకు, మేషక్, అబేద్నెగో, దానియేలు, వీళ్ళు నలుగురుగా ఒక ప్రార్థనా పరులుగా ఓ సమస్య వస్తే ఆ సమస్యతో ఢీ కొట్టడానికి నలుగురు అవసరం అయ్యారు. యేసుక్రీస్తు ఇప్పుడు ఆయన మరణానికి సిద్ధపడాలి, ఆయన సిలువకు సిద్ధపడాలి. ఆయనకి ఒక పెద్ద కొండ ఉంది, దాన్ని ఢీ కొట్టడానికి ఆయన ప్రార్థన చేయటం, అందుకే ప్రార్థనతో ముందుకెళ్తున్నాడు. ఎలాంటి సమస్యనైనా ఢీ కొట్టాలి అంటే ప్రార్థనతోనే వెళ్ళాలి. మనతో కలిసి ప్రార్థనలో నిలిచే వారితో కలిసి వెళ్ళాలి, ఐక్యతగా. ఓ తండ్రి తన కుమారుడికి ఒక చిన్న కర్ర ముక్కు ఇచ్చాడు, ఓ పుల్ల ఇస్తే దాన్ని విరగొట్టరా అన్నాడు. తన కొడుకుని విరగొట్టమంటే వెంటనే పిల్లడు ఇలా అన్నాడు, ఇరిగిపోయింది. సరే 2 ఇచ్చాడు, 2 కొంచెం కష్టం అనిపించింది. 3 ఇచ్చాడు, విరగొట్టడానికి ఇంకా బలం ఉపయోగించవలసి వచ్చింది, కొంచెం బాగా కష్టమైంది. ఈసారి 5, 6 కలిపి ఒకేసారి చేతికి ఇచ్చి, ఇప్పుడు ఇవన్నీ కలిపి విరగొట్టంటే విరగొట్టలేకపోతుంది. ఇంకా ఎందుకంటే అదొక కట్టలాగా ఉంది. ఆ కట్టని ఒక్కసారిగా ఆ పుల్లల కట్టని ఇలా విరగొట్టమంటే ఎంత ఉంచినా విరుగుతలేదు, ఎందుకంటే అవన్నీ ఐక్యతగా ఉన్నాయి. అదే సింగిల్గా ఉంటే చెప్పండి విరిగిపోతాయి. కాబట్టి నాన్న ఐక్యతగా ఉండడం నేర్చుకొని చెప్పాడు. మనం విడివిడిగా ఉండి మనం ఏం చేయలేము. ప్రభు ఏమన్నాడో తెలుసండి, మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరని ప్రభు చెప్పి. ఇప్పుడు మనం ఒకటి ప్రభుతో ఏకమవ్వాలి ఫస్ట్. అయితే ప్రభు దగ్గర నుండే తెచ్చుకోవాలి ప్రార్థన పరులు కూడా. ప్రభువా నాకు ఒక ప్రార్థనా సహకారులను ఇవ్వ అని అడిగి, ప్రేయర్ సపోర్టర్స్ని నాకు ఇవ్వ అని అడిగి తెచ్చుకోవాలి ఆయన దగ్గర నుండి. మనం కావాలని వీళ్ళని ఎంచి కాదు, మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మొదట కనెక్షన్ పెట్టుకొని ఆయనతో ఉండి ఆయనతో నడుస్తూ ఆయనతోనే మొదట ఆయనే మనకి, నా ప్రార్థనకి ఆయనే సపోర్టు. ఆయనతో కలిసి నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఇద్దరం ఏకమై ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఇద్దరం ఏకమవుతూ ఉండగా
ప్రభా నాకు భౌతికంగా కూడా ఇంకా ప్రార్థనా పరుల్ని నువ్వు నాకు అనుగ్రహించని ప్రార్థన చేస్తే సరైన వ్యక్తులను దేవుడు మన ఎదుటికి తీసుకొస్తాడు. హల్లెలూయా చెప్పండి. సరైన వ్యక్తులను తీసుకొస్తాడు, సరైన ప్రార్థన పరులు. దానియేలుకు అలాంటి సరైన వాళ్ళు ఉన్నారు, షద్రకు మేషకు అబేద్నెగో. అందుకని బబులోను సామ్రాజ్యంలో జ్ఞానులందరి మీదకి వచ్చినటువంటి ఉపద్రవం, కీడు, భయంకరమైన కీడు, ఆ కీడుని తప్పించుట కొరకు దానియేలు ఉపయోగించిన అస్త్రం ఏమిటో తెలుసండి? ఏదో లోకజ్ఞానం కాదు. రాజా నాకు కొంచెం సమయం ఇవ్వండి అని అడిగి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మన బబులోను రాజ్యంలో జ్ఞానులందరి మీదకి ఉపద్రవం రాబోతుంది, రాజుగారు అందరినీ చంపేబోతుంటే నేను వెళ్ళి అడ్డుపడి ఆపి నాకు కొంచెం సమయం ఇవ్వండి, మీకు వచ్చిన కళ చెప్తాము, దాని భావాన్ని కూడా చెప్తాం, కొంచెం సమయం ఇవ్వండి అని అడిగాను. ఇప్పుడు ఈ సమయం చాలా విలువైన సమయం. హల్లెలూయా. టైం ఇవ్వండి అంటే సరే రేపటికి నువ్వు చెప్పాలి అంతే. సాయంత్రం వేళ వెళ్ళి టైం తీసుకున్నాడండి, రేపు ఉదయానికి నువ్వు చెప్పాలి అంటే ఇప్పుడు రాత్రి అంతా సాయంత్రం 6 గంటల నుండి ఇప్పుడు ఏం చేయాలి? దానియేలు ఎలాగోలాగా రాజుగారికి వచ్చిన నెబుకద్నెజరు రాజుకు వచ్చినటువంటి కళ తెలుసుకోవాలి, దాని భావం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాడు చెప్పండి? అదొక మర్మం. అది పోనీ కళ తెలిసి దాని భావాన్ని ఎవరినైనా అడిగి ఏదైనా చేద్దామంటే ఇది మనుషులతో సంప్రదింపులు చేస్తే జరిగేది కాదు. ఇది ఎవరినైనా గొప్ప జ్ఞానవంతుణ్ణి పండితుణ్ణి అడిగితే తెలిసిపోద్దా? పోనీ ఎవరికి అసలు కళ తెలియదు కదా, కళ ఏంటో తెలియదు కదండి. రాజుగారు జ్ఞానులందరికీ వేసిన పనిష్మెంట్ చూడండి ఎలాగుందో. నాకు మీరు కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి. మీరు కాలయాపన చేస్తే చూస్తూ మాత్రం ఊరుకునేది లేదబ్బాయి. అలా కాలయాపన చేస్తున్నారు కాబట్టి ఇగో మిమ్మల్ని చంపేయమని ఆర్డర్ ఇచ్చాను. ఆ దానియేలు వచ్చి కొంచెం అడ్డుపడ్డాడు కాబట్టి రేపుటి గనుక నాకు తెలియకపోతే జ్ఞానులందరూ చావాల్సిందే. ఇప్పుడు దానియేలు ఏం చెయ్యాలి? మరి ఎంత ధైర్యం, ఏ ధైర్యాన్ని బట్టి వెళ్ళి అడిగాడండి రాజుగారి దగ్గర టైం తీసుకున్నాడు? తప్పించేయగలడా? చట్టాన్ని మార్చగలడా? ఆ రాబోతున్న ఉపద్రవం, ఉగ్రత, రాజుగారి ఉగ్రత, ఖడ్గము, జ్ఞానుల మీద పడబోయే ఖడ్గాన్ని తప్పించగలడా? దేన్ని చూసుకొని దానియేలు నువ్వు వెళ్ళే టైం తీసుకున్నావు? మరి ఏంటి దానియేలు ధైర్యం ఏంటంటే, నేను నా దేవునికి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా చెప్పండి. నేను నా దేవునికి ప్రార్థన చేస్తాను, తప్పకుండా దేవుడు తిరిగి నాతో మాట్లాడతాడు. నేను అదే అంటున్నాను, ప్రార్థన అంటే వన్ సైడ్ మాట్లాడితే మనం ఉపద్రవాల నుండి రాము, అటు నుండి కూడా విన్నప్పుడే సొల్యూషన్స్ దొరుకుతాయి మనకే. దేవుని యొద్ద నుండి సమాధానము, ప్రత్యుత్తరము రాకోకుండా ప్రార్థనల నుండి లేవకూడదు అంతే. అలాంటి ప్రార్థన కావాలి మనకు. 1 గంట 2 గంటలు చేసేసానండి, ఈరోజు 2 గంటలు ప్రార్థన చేసుకున్నానండి, దేవునికి స్తోత్రం అండి. దేవుడు మాట్లాడా? దేవుడు మాట్లాడి తిరిగి లేచాక అది అప్పుడే ప్రార్థన అంటారు దాన్ని. నువ్వు మాట్లాడేసి వచ్చేసి నేను ప్రార్థన చేశానంటే కాదు, మరి దేవుడు కూడా మాట్లాడితేనే అప్పుడు ప్రార్థన అవుతుంది. ఇద్దరు మాట్లాడుకున్నారా? హల్లెలూయా చెప్పండి. వన్ సైడ్లో పని చేయదు కదండి. ఇద్దరు అటు ప్రేమించాలి, ఇటు ప్రేమించాలి, అప్పుడే కదా ఆ ప్రేమ బంధం నిలిచేది. లోక ప్రేమలైతే ఇప్పుడు అయినా నిలబడుతున్నాయండి ఆ ప్రేమలో. నిన్న మొన్న ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసేసాడంట. అప్పుడు అమ్మాయికి ఇష్టం లేదని చెప్పిందండి. అడిగి ఎవడిచ్చాడండి హక్కు? కాలేజీ చదువుకుని కుర్రాడాడును, ఎవడిచ్చాడు హక్కు? భయంకరమైన వదంతులు వినబడుతున్న రోజులు ఇవి. అలా ఉన్నాయి. అందుకే మనం ఎక్కువ ప్రార్థనలో కనిపెట్టాలి, దేవుని దగ్గర నుండి వినాలి. దేవుని దగ్గర నుండి వచ్చింది ప్రతిదీ కూడా మనుషుల్ని స్థిరపరుస్తుంది. హల్లెలూయా. మనుషుల్ని బాగు చేస్తుంది. అందుకని దేవుని దగ్గర నుండి సమాచారం తెచ్చుకోవాలి మనం. దేవుని దగ్గర వినాలి, దేవుణ్ణే వినాలి మనం.
ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు బయలుపరుస్తాడు అన్న ధైర్యం ఉంది దానియేలుకి. సరే, స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు నా ఒక్కడ ప్రార్థన కాదు, ఈ సమస్యకు పరిష్కారము ప్రార్థనే అని తెలుసుకున్నాడు మొదట. 2, నా ఒక్కడ ప్రార్థనే కాదు, 1 ఎవరికి ప్రార్థన చేయాలో తెలుసుకున్నాడు. ప్రార్థనే దీనికి జవాబు, ఈ సమస్యకు ప్రార్థనే పరిష్కారం అని తెలుసుకున్నాడు. అయితే 3వది, ఈ ప్రార్థన నా ఒక్కడిదే కాదు, నాకు ప్రార్థన పరులు కావాలి ఈ టైంలో. హల్లెలూయా. ఎవరు కావాలండి? ప్రార్థన పరులు కావాలి, నలుగురు చెయ్యేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు నా ప్రార్థనతో పాటు నా ప్రార్థన లిఫ్ట్ చేసేవాళ్ళు కావాలి, నా ప్రార్థనని పైకి లేపేవాళ్ళు కావాలి, నాతో ఏకీభవించేవాళ్ళు కావాలి. ఎవరున్నారు అని ఆలోచిస్తే దానియేలుకు 3 ఉన్నారు, షద్రకు, మేషకు, అబేద్నెగో అనేవారు. అప్పుడు వారికి కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి. హల్లెలూయా. 2వ అధ్యాయం, దానియేలు 2వ అధ్యాయము 17 నుండి చదువుదాం. 16 నుండి చదవండి. వినండి. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి మీ స్వప్నాన్ని, భావాన్ని, అంటే కల భావాన్ని చెప్పటానికి సమయం దయచేయమని రాజును బతిమాలెను. 17 నుండి తన ఇంటికి పోయి అజర్యాకును సంగతి తెలియజేసి హల్లెలూయా. చూడండి అక్కడ వాళ్ళకి సంగతి చెప్పాడు, స్నేహితులకి కూడా సంగతి చెప్పాడు. ఇది సంగతి అని చెప్పాక తానును తన స్నేహితులను బబులోనులో 18వ వచనం తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనిడని వారిని. అంటే నీ ప్రార్థనా స్నేహితులు ఎలాగుండాలో తెలుసా? నీవు హెచ్చరించినా లోబడేవారిగా ఉండాలి. అది ఏంటి హెచ్చరిక చేస్తున్నావేంటి? ఖచ్చితంగా ప్రార్థన చేయండి అంటే దానియేలు ఒక లీడర్షిప్, దానియేలు ఒక లీడర్. ప్రార్థన పరుల్ని దానియేలే తయారు చేసుకుంటున్నాడు. నువ్వు తయారు చేయాలి ప్రార్థన పరులు, అప్పుడు నీవు లీడర్షిప్లోకి వెళతావు, అప్పుడు నువ్వు హెచ్చరించే స్థాయికి వెళతావు. కొంచెం రెండన్నా కలిసి ప్రార్థన చేద్దామన్నా అని బ్రతులాడేది కాదు. నీ ప్రార్థన ఎలా ఉన్నదో అలాంటి అనుభవంలోకి ఇతరులు కూడా రావాలనే వాంఛిస్తారు. చూడండి, ఆశపడతారు. అలా ఆశపడినప్పుడు వారు నీలాంటి ప్రార్థనా జీవితాన్ని వారు కూడా నేర్చుకుంటే అప్పుడు నీవు వారికి ఒక లీడర్గా మార్చబడతావు. హల్లెలూయా. నాయకత్వం. దానియేలు ఒక నాయకుడిగా ఉన్నాడు. అక్కడ ఒక ప్రార్థనా పరులకు ఒక నాయకుడిగా ఉన్నాడు. దానియేలు వారికి ప్రార్థన నేర్పించే స్థాయి కలిగిన వాడు. అందుకనే వారిని హెచ్చరించెను, తయారు చేశాడు. ప్రార్థన పరులు తయారు చేశాడు, దానియేలే తయారు చేశాడు. కాబట్టి దానియేలు హెచ్చరిక చేయగలుగుతున్నాడు. ఇప్పుడు హెచ్చరించెను. తర్వాత ఏముంది? అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు అదుగు. అందుకు దానియేలు దేవుణ్ణి, పరలోకమందున్న దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నేను అదే అంటున్నాను, ఇందా చెప్పాను చూడండి. దేవుడు మనతో మాట్లాడాక అప్పుడు మనం ఏం చేయాలి? స్తుతించాలి. బయలుపరిచిన సంగతులు బట్టి స్తుతించడం. అందుకని స్తుతే నిలబడి ఉంటుంది అంతిమంగా, చివరిగా. ఇంకేం కాదు. మన జీవితం అంతా స్తుతితోనే ముడిపెట్టబడి ఉండాలి. హల్లెలూయా. స్తుతి ప్రార్థన అనుభవాలు మన జీవితం. ఇప్పుడు ప్రార్థన అధికంగా చేసి దేవునికి దగ్గరై తర్వాత ఇంక మన నోట స్తుతే ఉంటుంది అంతే.
ఇప్పుడు దానియేలు వారికి హెచ్చరిక చేశాడు. ఇప్పుడు వారు ఏం చేసి ఉంటారు? ప్రార్థనలో దానియేలు తన స్నేహితులు ప్రార్థనలో ఉన్నారు. ఆ ప్రార్థనలో ఎదుగుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే దానియేలుకు బయలుపరచబడ్డాయి. నాయకుడైనటువంటి దానియేలుకే, లీడర్గా ఉన్న దానియేలుకు దేవుడు ఆ కళను, దాని మర్మమును, అంటే దాని యొక్క భావాన్ని ప్రభు బయలుపరిచేసాడు. హల్లెలూయా. అలా బయలుపరిచేసిన తర్వాత ఇక దానియేలు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అమ్మ దేవా నీకు స్తోత్రం. ఆందోళనకరమైన పరిస్థితితో వచ్చాడు ప్రార్థన గదిలోకి. ఇప్పుడు స్తుతిస్తూ సంతోషంగా బయటకు వస్తున్నాడు. అదే కదా ప్రార్థన గదిలో ఇది జరగాలండి. మన ప్రార్థన గదుల్లో హల్లెలూయా. ఆందోళనకరమైన పరిస్థితిని పట్టుకొని వెళ్ళండి ప్రార్థనలోకి. తిరిగి వచ్చేటప్పుడు నువ్వు ప్రకాశిస్తూ వస్తావు. యేసయ్య ఒక నార్మల్గా వెళ్ళాడేమో, అంటే ఆయనలో ఉన్న మహిమ, దాగి ఉన్న మహిమ, శిష్యులు ఎన్నడూ చూడని మహిమ ఇప్పుడు వారిని వెంటబెట్టుకొని ప్రార్థనలోకి వెళ్ళాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు దగ్గ మెరిసిపోతున్నాడండి. ఆ కొండ మీద ప్రకాశిస్తున్నాడండి. మహిమను తెచ్చేసాడండి ప్రభు. ఆయనలో ఉన్న మహిమ బయలుపరచబడింది. ప్రార్థన ఒక తాళపు చెవి వంటిది. దాగి ఉన్న మహిమను ఓపించేస్తుంది. హల్లెలూయా. దాచబడిన మహిమను బయటికి తెస్తుంది. ప్రార్థనే మహిమను తెచ్చేది. అయితే ప్రార్థనలు ఏముండాలి మళ్ళీ చెప్పండి, గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. స్తుతి ఉండాలి, వాక్యానుసారమైన ప్రార్థన, పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ మూడు తప్పనిసరి. అదే ప్రార్థన. చివరిగా దేవుడు మనతో తిరిగి మాట్లాడాలి. హల్లెలూయా. ప్రార్థన సపోర్టర్స్ను కూడా మనం వెంట పెట్టుకొని వెళ్ళాలి. సరిగ్గా ప్రార్థన చేసే వాళ్ళని, మనతో పాటు ఏకీభవించేవారిని. ఇప్పుడు శిష్యులు ప్రారంభంలో నిద్రపోయేవారు అయినప్పటికీ కూడా మరి ఆయన తయారు చేస్తున్నాడు ప్రార్థనా పరులు. హల్లెలూయా. ఆయన తయారు చేస్తున్నాడు. ప్రార్థనా పరుల్ని తయారు చేస్తున్నాడు. తయారు చేసేటప్పుడు ఎలాగుంటారు వాళ్ళు? మరి ప్రారంభం నిద్రమత్తుగానే ఉంటారు, అలసట వచ్చేసే ఉంటారు, నీరసిల్లిపోయే ఉంటారు. అలాగని అరే వీడు నిద్రపోతాడు. ఇంకోసారి కూడా ప్రభు ప్రార్థనకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు చూడండి, లూకా సువార్తలోకి రండి ఒకసారి. 9వ అధ్యాయము 32 చదవండి ఒకసారి. మళ్ళీ ఒకసారి చదవండమ్మా. 32 9:32. అదిగోండి, పేతురు, యాకోబు, యోహాను ఎలా ఉన్నారంట? నిద్రమత్తుగా ఉన్నారంట. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నిద్రమత్తుగా ఉన్నారండి. ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, వీళ్ళని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు నిద్రమత్తుగా ఉన్నారు. తర్వాత మరొకసారి కూడా చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలోకి రండి. ఆ 26-37 చూడండి. జబదయి కుమారులు అంటే యాకోబు, యోహానులు. హల్లెలూయా. అంటే ఇప్పుడు అదే టీము అలాగే తరచుగా తీసుకెళ్తున్నాడు ఆయన. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు మత్తుగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారు? చదవండి. 40 నుండి చదవండి.
ఉమ్. ఆ. ఆ. చెప్పి మరలా రెండో మారు వెళ్ళి ఆ. అని ప్రార్థించి తిరిగి వచ్చి మళ్ళీ పడుకుంటున్నారంట. ఆ. ఆ మాటలే చెప్పుచు మూడో మారు ప్రార్థన చేశాను. నిద్రపోయి అలసట తీర్చుకోండి. ఇంకా ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, యేసయ్య వాళ్ళు నిద్రపోయే వాళ్ళని, ప్రార్థనలో పడుకుండిపోయేవారని తెలిసినా కానీ వాళ్ళను వెంటబెట్టుకొని తరచుగా వెళుతూ ఉండే క్రమంలో చివరి గడియ ఆయన ఇంకా సిలువకు వెళ్ళిపోతాడు. ఇంకంతే. చివరిసారిగా కూడా అదే టీముని సర్లే మార్చేద్దాం ఈసారి, వాళ్ళని పిలుస్తుంటే ప్రార్థనకు సహకరిస్తలేదు, ఏకమవుతలేదు అని చెప్పి ఇంకో టీముని, కొత్త టీముని ఏర్పాటు చేయలే. వారినే చెక్కుతున్నాడు ఆయన, వారినే సరిచేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మనం ప్రార్థన పరుల్ని తయారు చేసుకోవాలి. దేవుని బిడ్డల తయారు చేసేటప్పుడు మనలాగా ప్రార్థన చేశారు వాళ్ళు, మనలాగా చేశారు వాళ్ళు. అరాకొరగా చేయొచ్చు, సరిగ్గా చేయకపోవచ్చు, అసలు రాకపోవచ్చు, ఏం చేస్తున్నారో అర్థం కాకపోవచ్చు. కానీ అలాంటి వారిని మనకు దేవుడు ఇస్తే ఒకవేళ మనం వాళ్ళని తయారు చేయాలి. దేవుడు వారిని ప్రార్థనా పరులుగా మార్చడం కొరకు దేవుడు మనకి వారిని అప్పగించాడు అన్న దర్శనాన్ని గట్టి పట్టుకొని ఇక వారిని తయారు చేయాలి. యేసయ్యకి అప్పగించబడినటువంటి 12 మంది శిష్యుల్ని అద్భుతమైన అపోస్తులుగా తీర్చిదిద్దాడు ఆయన. ఒకన్న అంటే ఇస్కరియోతు ఏదో తప్పిపోయాడు, పోగొట్టుకున్నాడు ఆ భాగ్యాన్ని. ఆయన తయారు చేశాడు కానీ పోగొట్టుకున్నాడు. కానీ ఇదిగోండి, ముగ్గురిని మాత్రం బలమైన ప్రార్థన యోధులుగా చెయ్యాలని. హల్లెలూయా. ఆ ముగ్గురిని తరచుగా తీసుకెళ్తే 3 సార్లు కూడా ఆయన 3 సార్లు ప్రార్థన చేసి వచ్చి చూస్తే పడుకునేవారు, మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చి చూస్తే పడుకునేవారు. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. అంటే శరీరాన్ని సిద్ధపాటు చేసుకోవాలి. ఇందాక చెప్పాను, ప్రార్థన కొరకు ఒక స్థలం, ఒక గదిని సిద్ధం చేసుకోవాలి. 2 శరీరాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ప్రార్థనకే శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. మత్తులోకి వెళ్లకుండా. ఇప్పుడు మత్తు ఎందుకు వస్తుందండి? తిండి వలన మత్తు వస్తుంది. తిండి వలన మత్తు వస్తుంది. కాబట్టి ఆ మత్తుని తెచ్చేది ఏదైతే ఉందో మనం దాన్ని దూరం పెట్టి ఇదిగో ప్రార్థనలో కొనసాగాలి. నీ ప్రార్థనకి ఏదైతే అడ్డో దాన్ని దూరం చేసుకో, అభ్యంతరం లేకుండా. అలాంటి ఒక బలమైన ప్రార్థనా వ్యక్తిగా నీవు ఉంటూ, అసలు ప్రార్థన అంటే తెలియదు కానీ ప్రభు అంటే ఇష్టం, రక్షణ అయితే పొందారు. అలాంటి వారు ఒకవేళ నీ చేతికి అప్పగించబడినప్పుడు వారిని ప్రార్థనా పరులుగా తయారు చేసి నీతో పాటు ప్రార్థన బృందంగా, ఒక టీమ్గా, ప్రేయర్ టీమ్గా తయారు చేసేయాలంతే. హల్లెలూయా. మనకు అలాగే ఒక నెహెమ్యా ప్రేయర్ టీమ్ అని అదే ప్రార్థన చేస్తున్నాం. మనం ప్రస్తుతం నాతో ఉన్న సేవకుల్నే ఐక్యపరిచాం. ఇంకా యాడ్ అవుతే మన విశ్వాసులేంటి అందరినీ ఒక్కొక్క టీముగా అందరినీ కలిపి ఒకే చోట పెట్టలేం, కానీ చిన్న చిన్న గుంపులుగా, ప్రేయర్ సెల్స్గా. హల్లెలూయా. ఓ 3 2 అట్లాగా ఐక్యపరిచేసి ప్రార్థన అంశాలు ఇచ్చి ఇక ప్రార్థన చేయించాలనేది చాలా ఆశన. అది ఆ టీం తయారవ్వాలి. హల్లెలూయా. అందుకే ప్రార్థన చేస్తున్నా ఆ టీం కొరకు. డైలీ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సరైన వ్యక్తుల్ని, దేవుడు మీలో నుండి అవసరమైతే మిమ్మల్ని దేవుడు అలా సిద్ధపరుస్తాడు. యేసు ప్రభు ఆ ముగ్గురిని వెంటబెట్టుకొని, అంటే వారి బలహీనతలు తెలిసుండి కూడా, వారి బలహీనత ఏమిటో ప్రభుకు తెలిసుండి కూడా ఆయన వారిని వెంటబెట్టుకొని వెళ్తున్నారు. ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి. ఇక మనుష్య కుమారుడు అప్పగించబడే గడియా వచ్చేసింది. ఇక అప్పటి నుండి భారం పెరుగుతుంది. పరిశుద్ధాత్ముడు వస్తే వారిని దర్శిస్తాడని ఆయన అందుకని నిమ్మలంగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి
పరిశుద్ధాత్ముడు వారిలో నివాసం చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళ ప్రార్థన విధానం మారిపోయింది కూడా. మేడగదిలో పడుకోలేదు కదండి ఎవరో కూడా, మేడగదిలో ఎవరో పడుకోలేదు. ఐక్యతగా అప్పుడైతే ఏసయ్య ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదు వాళ్ళు. కానీ ఇప్పుడు మేడగదిలో 120 మంది కూడుకున్నప్పుడు ప్రార్థన చేశారు. 10 రోజులు అన్నపానాలు మానేసి కూర్చున్నారు, మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. తండ్రి వలన వినిన వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. ప్రభువా పంపుతానన్నావు కదా నాయన, నీ ఆత్మను పంపించు. తండ్రి ఆత్మను పంపుతానన్నావు కదా, పంపించు. అయ్యా యేసయ్యా ఆదరణకర్తను పంపుతానన్నావు కదా, పంపించు. ఇదే ప్రార్థన. 10వ రోజున దిగొచ్చేసాడు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దిగొచ్చాడు, వారందరినీ ఆత్మపూర్ణులుగా నింపేశాడు. వారందరూ నింపబడినప్పుడు అన్య భాషలతో మాట్లాడుతుంది. ఇంకా డైరెక్ట్ దేవుడితో మాట్లాడుతున్నాం. ఒక తెర చిరిగిపోయింది అంతే యేసునామం. హల్లెలూయా. మన పాపాలన్నీ దేవునికి మనకే ఒక అడ్డు తెరలాగా ఉన్నాయి, దాన్ని చింపేశాడు యేసయ్య. మొదట పరిశుద్ధాత్ముడు వచ్చి డైరెక్ట్ ఇప్పుడు ఏం చేశాడు తెలుసండి, ఆయనకి మనకి దేవుడికి మనకి ఎప్పుడు మాట్లాడుకోలేని జీవితం అంది. దేవునితో డైరెక్ట్ మాట్లాడలేని జీవితం కదా. ఇప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ మబ్బు తీసేసాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఈ తెర చింపేశాడు. అందుకని ఇప్పుడు నేరుగా దేవునితో భాషలు మాట్లాడుతున్నవాడు, చెప్పండి ఎవరితోని? దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే భాషలు మాట్లాడేవాడు ఇప్పుడు దేవుడితో మాట్లాడేస్తున్నాడు. దేవునితో మాట్లాడేలాగా అయిపోయాడు. మనిషికి దేవునికి మధ్యలో ఏమీ లేదు. ఇక భాషలు ఇచ్చేసాడు కదా, అంటే దేవునితో మాట్లాడగలిగే భాష పరిశుద్ధాత్ముడు వచ్చి ఇచ్చేసాడు. ఇచ్చాక ఇంకా దేవునితో మాట్లాడు. హల్లెలూయా. ఇంక మధ్యలో ఏమీ లేదు. హల్లెలూయా. యేసయ్య ఏమో తండ్రికి మనకి మధ్యలో ఉన్న పాపాన్ని తీసేసాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి అక్కడ భాష మనకు నేర్పించేశాడు. ఇప్పుడు మనం భాషల్లో మాట్లాడేవాడు దేవునితో. అందుకని భాషల్లో ప్రార్థన చేయాలి అత్యధికంగా. అలాంటి ఒక ప్రార్థన అనుభవం మేడగదిలో అన్య భాషలతో కూడిన ప్రార్థన అనుభవం వచ్చేసింది. యేసయ్య ఉన్నప్పుడు అయితే వాళ్ళు చేయకపోవచ్చు, యేసయ్య ఉన్నప్పుడే చేయలేదంటే తర్వాత ఇంక చేయరేలో అనుకోవడానికి ఏమీ లేదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. అంతటా అన్ని చోట్ల ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆయన ఇంకా ఆయన చూసుకుంటాడు ఇక ఆయన. అందుకే మనల్ని నింపాడండి. మనల్ని నింపినప్పుడు మనం ఇక పూర్తిగా నింపబడి ఆయన వలె మార్చబడి ఆయనతో ఏకమైపోయి ప్రార్థన చేస్తాం. ఇప్పుడు దేవుని మనసులో ఏమున్నాయో తొంగి చూడగలిగే అనుభవం ఇప్పుడు. అదే లోతైన ప్రార్థనా జీవితం. అందుకే ప్రార్థనా పరుల్ని మనం తయారు చేసుకోవాలి. యేసయ్య ఎలా తయారు చేసాడో చూడండి, ఎలా తయారు చేసాడో చూడండి. ఒకరోజు తప్పకుండా గొప్ప ప్రార్థనా పరులు అవుతారు వీళ్ళు అని ఆయనకు ఒక నిరీక్షణ ఉంది. ఇప్పుడు అల్పంగా స్వల్పంగా బలహీనులుగా ఉండొచ్చు, కానీ ఒకరోజు బలవంతులుగా గొప్ప ప్రార్థన యోధులుగా మార్చబడతారు. ఈ నిద్రమత్తులో ఉన్న వాళ్ళే, ఈ నిద్రపోయే వాళ్ళే ఇప్పుడు బలమైన అపోస్తులు అయ్యారు. హల్లెలూయా. వాళ్ళే సంఘాన్ని కడుతున్నారు ఇప్పుడు. దేవుని బిడ్డలారా, బలహీనుడు ఎప్పుడు బలహీనుడిగా ఉండిపోడు. ఆయన తిరిగి లేపుతాడు, బలమైన జనముగా నిర్ధారిస్తాడు, ఒక బలమైన సంఘముగా కడతాడు, గొప్ప ప్రార్థన యోధుడిగా మారుస్తాడు. పరిశుద్ధాత్ముడు వారిలో నింపబడి అది దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకునే అనుభవాన్ని ప్రభు ఇస్తాడు. దూరంగా ఉన్న వారిని సమీపంగా తెచ్చేసాడండి యేసయ్య క్రొత్త నిబంధనలో. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థనా పరుల్ని తయారు చేయాలి. ప్రార్థనకి వెంట పెట్టుకొని ఆయన ఎలాగైతే రూపాంతర కొండ మీదకి 3 శిష్యులు వెంట పెట్టుకుని వెళ్ళాడు, అలాగే దానియేలు ఒక 3 వెంట పెట్టుకొని ప్రార్థన చేశాడు. అలాగే మన జీవితంలో కూడా నెహెమ్యాకి కూడా ఒక టీం ఉంది వర్క్ చేయడానికి, ప్రార్థన చేయడానికి, పని చేయడానికి. మనకు కూడా ఒక టీము, మనం కూడా ఒక ప్రేయర్ బృందంగా, ప్రార్థన బృందంగా సిద్ధపడాలి. ఎల్లప్పుడూ ఏదైనా ఒక అంశం వచ్చిందంటే ప్రార్థనలో పెట్టేయాలి. అలాంటి ఒక టీము మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి ప్రార్థన చేయడానికి. ప్రభుతో కలిసి నేను ప్రార్థన చేయాలి. అలాగే ప్రభు నాకు ఎవరినైతే ప్రార్థన సహకారులు ఇస్తాడో వారితో కలిసి కూడా ప్రార్థన చేయాలి. ఒకవేళ వాళ్ళు వాళ్ళ బలహీనతల వైపు మనం చూడకూడదు. అదే ఇప్పుడు శిష్యుల్లో నిద్ర మొత్తాన్ని బలహీనత ఉంది.
లేకపోతే మనకు అప్పగించే వాళ్ళు ఇంకో బలహీనత, ఏ బలహీనత అయినా ఆ బలహీనతలన్నిటిని ప్రభు తీసేసి వారిని బలవంతులుగా చేసి మన ఎదుట నిలవబెడతాడు. వారు మనం ఏకమే గొప్పగా ప్రార్థన చేస్తామని. హల్లెలూయా. అలాంటి అనుభవం పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిలో దీవించును గాక. ప్రార్థన చేస్తాం.